మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ విలేకరులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం రెండు విషయాల మీద చర్చించడానికి ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు ఏమైతే సూపర్ 6 ఇచ్చినాడో ఆ హామీలను ఒక నెల రోజులు అయినప్పటికీ ఇప్పటికీ మార్గదర్శకాలు ఇవ్వకపోవడం, నేను ఇచ్చిన వెంటనే ఏదైనా కూడా 15 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పిన మాటలు ఇప్పుడు 1-2 పథకాలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవడం, అందులో మరీ ముఖ్యంగా తల్లికి వందనం అనేటువంటి దాంట్లో ఒక బిడ్డకైతే 15,000, 2 బిడ్డలు అయితే 30,000, 5 మంది బిడ్డలు ఉంటే 75,000 అని చెప్పన్నారు. కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటి జీవోలో మార్గదర్శకాల్లో జీవోకి ఇచ్చినటువంటి 29 జీవోలోనే ఒక తల్లికి మాత్రమే ఇస్తాం, తల్లికి 15,000 చొప్పున ఇస్తాము అనే విధంగా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. ఇది తల్లిని బిడ్డను ఇద్దరిని వంచడమే అని చెప్పి మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. అలావి కానీ అమలు చేయలేని హామీలు ఇచ్చి మేము ముందే చెప్పాం, రాష్ట్ర బడ్జెట్కు ఇప్పుడున్నటువంటి మీరు ఇచ్చిన హామీల వల్ల 1,70,000 కోట్ల రూపాయల సంవత్సరం అవుతుంది, చేయలేరు హామీలు అంటే కూడా ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఈ విధంగా ఒక సామెత అంటారు చూడు, ఏరు దాటే వరకు ఏరు మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న విధంగా ఇంకా ప్రజలతో నాకే ముందు పనే విధంగా ప్రవర్తించడం చాలా దారుణం. దీన్ని ప్రతిఘటించాలని, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఏమైనా మార్గదర్శకాలు ఏమన్నా మేము ఇంకా అమలు చేయలేదని మంత్రి గారు నిన్న చెప్పారు. ఆ మార్గదర్శకాలు మార్చి ఖచ్చితంగా ప్రతి బిడ్డకు మేలు చేసే విధంగా చర్యలు చేపట్టాలనే ఈ యొక్క విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం. అదొకటి నెంబర్ 1. అయితే ఇంతవరకు దక్షిణ కొరియా చరిత్రలో కూడా లేని విధంగా ఈదీ అమీన్ కూడా చేశాడో లేదో చట్టాల్లో ఆ విధంగా 3 ఏళ్ళప్పుడు ఎప్పుడో జరిగినటువంటి దాన్ని ఆ టెలిఫోనికో లేకపోతే కన్నా మెయిల్ ద్వారానో ఎఫ్ఐఆర్ను రికార్డ్ చేసుకొని సుప్రీంకోర్టు కూడా దీనిలో ఎవిడెన్సెస్ లేవు, దీన్ని కాగ్నిజెన్స్లోకి తీసుకోవడానికి లేదు అని చెప్పినటువంటి విషయాన్ని ఈరోజు ఎఫ్ఐఆర్ చేయడం అనేది దారుణాతి దారుణం. ఇంతకంటే అసలు ఇది ఒక ప్రెసిడెన్సీ ఏర్పడుతుంది. దీనివల్ల కక్షలు పెరిగిపోతాయి, ప్రతి విషయాన్ని భూతత్వంలో చూడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ విధంగా రాక్షసంగా ప్రవర్తించకుండా న్యాయపరంగా ఏదో మేము వచ్చాము, మా అధికారంలోకి వచ్చాము, మేము ఏదో కక్ష సాధించాలా, పగ సాధించాలని కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎలక్షన్ జరిగిన అందరికంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులు. ఎందుకంటే ఈరోజు మన ఎంపీలు ఎవరు గెలిచినారో రాష్ట్రంలో వాళ్ళే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే కీలక పాత్ర పోషిస్తున్నారు. వీళ్ళు ఎవరికి ఓటేస్తే ఆ గవర్నమెంట్ ఆడ స్థిరపడే అవకాశం ఉంది, అదే కూడా జరిగింది కూడా. కాబట్టి ఇట్లా ఛాన్స్ మనకు వచ్చినప్పుడు మనకు ఒక ఆప్షన్ ఉంది. ఈసారికైనా స్పెషల్ స్టేటస్ ఆంధ్రాకు స్పెషల్ స్టేటస్ తెచ్చుకునేదానికి అది మన ఇప్పుడు ఉండేది సీఎం చంద్రబాబు నాయుడు గారు పోరాడి అక్కడ ఖచ్చితంగా మనకు ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు నితీష్ కుమార్ గారే ఉన్నారు. నితీష్ కుమార్ వాళ్ళు ఏమంటున్నారు, బీహార్కు మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తేనే మా మద్దతు ఇస్తాము, మేము దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి ఆయన ఆర్గ్యూ చేస్తున్నాడు. దాని మీదే కట్టుబడి దాని మీద చర్చ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మన సీఎం గారు కూడా ఈరోజు మనం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మన ఎంపీలు ఏ రకంగా ఓటేస్తే ఆ గవర్నమెంట్ సెంట్రల్లో ఫామ్ అవుతుంది. ఈ టైంలో మనము సెంట్రల్ గవర్నమెంట్ ఏది చెబితే అది చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఈసారి చంద్రబాబు నాయుడు దీని మీద ఖచ్చితంగా పట్టి ముందేమో చెప్తా ఉన్నారు స్పెషల్ స్టేటస్ కావాలని మనకు అని ముందు నుండి చంద్రబాబు నాయుడు కూడా చెప్తా ఉన్నారు. అన్ని పార్టీలు కూడా అట్లాగా జరిగిందంటే మా పార్టీ కూడా సంపూర్ణ మద్దతు దీనికి పలుకుతుంది. అందరూ కలిపి ఈసారి ఈ ఛాన్స్ మనకు ఆంధ్రాకు ఇట్లా మంచి అవకాశం ఇంకా జీవితంలో మనకు రాదు, వస్తుందో రాదో కూడా మన గ్యారంటీ చెప్పలేము. కాబట్టి ఈసారైనా మనం అందరూ కలిసికట్టుగా పోరాడి స్పెషల్ స్టేటస్ ఆంధ్రాని తెచ్చుకుంటే అది వచ్చిందో మన రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును కూడా మార్చే అవకాశం ఉంటుంది. చాలామంది జీవితాలు కూడా దాని మీద బాగుపడతాయి, మన స్టేట్ పరిస్థితి చాలా బాగుపడతాయి. ఈ టైంలో అయినా సరే
అందరూ కలిసికట్టుగా పోరాడి స్పెషల్ స్టేటస్ మన ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చుకోవాలా. అది కాకుండా సూపర్ 6 అని చెప్పి మేనిఫెస్టో ఇచ్చినారు. దాని మీద కట్టుబడి ఏ రకంగా దానికి పాటించాలని చెప్పి అది చూడకుండా, అది కాకుండా రెడ్ బుక్ ఏది ఉందో దానికి ఒక బైబుల్గానో చూసుకొని రెడ్ బుక్ మీద ఆధారపడి అందరి మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. దానికి అన్ని విడనాడి ఖచ్చితంగా సూపర్ 6 ఏది మీరు చెప్పినారో అవన్నీ మీరు పాటించి సూపర్ 6 ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు తల్లికి వందనం అనే స్కీమ్ కూడా ఉంది. దానికి కూడా చాలా వరకు అపోహలు ఉన్నాయి. ఒక్కరికే ఇస్తామంటున్నారు. మళ్ళీ నిన్న మినిస్టర్ గారు ఏదో చెప్పి లేదు మేము ఇంకా దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమేం కోరుకుంటామంటే ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి ప్రతి బిడ్డలకు మీరు ఏ రకంగా హామీ ఇచ్చినారో ఆ రకంగా ఖచ్చితంగా అందరికీ వచ్చేటట్టు చూడాలని కూడా కోరుకుంటున్నాము. కాబట్టి ఇంకా రాబోయే దినాల్లో ఇంకా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద పాత కేసులు కక్ష పెట్టుకొని అదే రెడ్ బుక్ ఆధారంగా రకరకాల కేసులు పెట్టేసి రకరకాలుగా ఆయన ఇరికించాలా చేయాలా అని చెప్పి ఆ తద్వారా వైఎస్ఆర్ పార్టీని అస్థిరపరచాలనే ఉద్దేశంతో రకరకాల కేసులు పెట్టేదాన్ని చూస్తున్నారు. ఇవన్నీ విడనాడి సూపర్ 6 మీద కాన్సన్ట్రేట్ చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా మనం డెవలప్ చేసుకోవాలా, ఏ రకంగా చేయాలని చెప్పి ముందుకు వెళ్తే మా పార్టీ కూడా మీకు సపోర్ట్ ఇస్తుంది. ఖచ్చితంగా మనం అందరూ కలిసి మన రాష్ట్రాన్ని ఈసారి ముందుకు తీసుకొని పోవాలా. ఎస్పెషల్లీ స్పెషల్ స్టేటస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి దీని మీద చేయాలని చెప్పి ఈ సభావేగంగా తెలియజేసుకుంటాం. ముఖ్యంగా 2 అంశాలు పెద్దలు మా లీడర్లు ఇద్దరు కూడా చెప్పారు. మరి ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు 175 నియోజకవర్గాల్లో కొన్ని వేల పంచాయతీల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దలు గవర్నీలైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎన్నికల ప్రచారంలో 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తి. రాజకీయాల్లో ఎక్కడ వేదికలపైన కూడా భారతదేశంలో ఉన్న భారత ప్రధాని మోడీ కూడా రాజకీయ అనుభవంలో నాకంటే తక్కువ అని ఎన్నో సందర్భాల్లో కూడా చెప్పిన వ్యక్తి. మరి హామీలలో సూపర్ 6 అనే హామీలలో అతను కానీ అతని కుమారుడు ఈనాటి మంత్రి అయిన లోకేష్ గారు అనేక సందర్భాల్లో మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా, అది మగ పిల్లవారున్నా ఆడపిల్లవారున్నా, ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మేము ప్రతి పేద కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పినారు. మరి దాదాపు మేము కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేసిన మా నాయకులు కానీ అందరూ కూడా జిల్లా అధ్యక్షులు కానీ కొత్త ప్రభుత్వానికి ఒక 3 నెలలు కానీ 5 నెలలు కానీ 6 నెలలు కూడా మనం కూడా అవకాశం ఇవ్వాలా. ఎందుకంటే విధి విధానాలు కానీ అదేవిధంగా ఆర్థిక లేవాదేవీలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అన్నీ చూసుకొని ఎవరన్నా చేస్తారు. కానీ ఇంత తొందరగా ప్రజల పక్షాన పోరాడే అవకాశం మరి తెలుగుదేశం పార్టీ ఇస్తుందని మేము అనుకోలేదు, మాకు ఇచ్చారు. మరి ఈనాడు స్పష్టంగా తండ్రి గారు వాళ్ళ కుమారుడు ఇద్దరు కూడా చెప్పారు. ఈరోజు ఇంతవరకు కూడా వైఎస్ఆర్ పార్టీ తరపున మేము ప్రతిపక్ష పార్టీ హోదా మాకు లేకపోయినా ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున సామాన్య మానవుడు కూడా గొంతిప్పి మాట్లాడే హక్కు మనకు రాజ్యాంగంలో ఉంది. మరి ప్రధానంగా అధికారంలో ఉండి ఈరోజు 11 సీట్లకే వచ్చిన మాకు ప్రజలకు ఏదన్నా చెప్పింది చేయకపోతే మాట్లాడే నైతిక బాధ్యత మాకుంది. దానిలో భాగంగా మా నాయకులు ఎన్నోసార్లు అడుగుతున్నారు, దాదాపు 10 రోజుల నుంచి కూడా మా మాజీ మంత్రులందరూ కూడా. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ సంబంధించిన శాఖకు సంబంధించిన మంత్రివర్యులు కానీ స్పష్టంగా ధైర్యంగా ఎన్నికల ముందు మేము చెప్పాం, అవును మాట మీద కట్టుబడి ఉన్నాం, ఇంకా కూడా 10 రోజులు పడుతుందో 15 రోజులు పడుతుందో నెల పడుతుందో మీకేం చెప్పిన వాళ్ళం మేము, ఇచ్చేవాళ్ళం మేము, ఈయనప్పుడు మా మెడలు బట్టి మాట అడగండి, మా కాళ్ళను బట్టి మీరు అడగండి అని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? 29 జీవో ఒకసారి చూస్తే స్పష్టత అనేదే లేదు దాంట్లో. మరి దాని గురించి మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా మంత్రులు కూడా మాజీ మంత్రులు కూడా మాట్లాడినాడు. మీరు దానిపైన స్పష్టత ఇవ్వండి, ఇలాగ ప్రెస్ మీట్ల్లో మాట్లాడే అవకాశం కూడా మాకు కల్పించకుండా మీరు పాలించండి. ఎవరొద్దన్నారు? ఈరోజు చెప్పిన మాట దాంట్లో స్పష్టత లేదు కాబట్టి ఈరోజు మేము ఇక్కడంతా కూడా మాట్లాడాల్సి వస్తుంది. మరి మీరు చెప్పారు కాబట్టి ఈరోజు మేము అడుగుతున్నాం. మరొకటి, నాకు తెలిసి మన భారతదేశంలో ప్రజాస్వామ్యమైన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ సృష్టికర్త అనేక అంశాలు పొందుపరిచి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మరి ఆ యొక్క రాజ్యాంగాన్ని మరి రాశారు. నాకు ఈరోజు ఏమనిపిస్తుందంటే, నేను కూడా విద్యార్థి దశలో నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాను. మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేకుండా
ఆంధ్రప్రదేశ్లో ఒక్క రాష్ట్రంలోనే అధికారం మారితే రాజ్యాంగం కూడా మారుతుందా అనే విధంగా ఈ ప్రభుత్వం మరి ముందుకు పోతారు. దానికి ఉదాహరణ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయిన ఈనాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన రఘురామరాజు గారు 3 ఏళ్ళ ముందు అతని పైన కేసు పెడితే అతను నన్ను ఎంక్వైరీలో ఈ విధంగా లాఠీలతో కొట్టారు, నాకు హార్ట్ ఇబ్బందిగా ఉంటే కూడా నా యొక్క గుండె పైన కూర్చున్నారని ఏదేదో రకరకాలుగా హైకోర్టుకు సుప్రీంకోర్టుకి మరి పెడితే కూడా అతను చేసిన అభియోగంలో ఏమాత్రం కూడా సాక్ష్యాలు లేనందువల్ల నిరూపించడంవల్ల ఆ కేసు సుప్రీంకోర్టు ఎప్పుడు కొట్టివేయడం జరిగింది. చాలా స్పష్టంగా 77 రోజుల తర్వాత సాక్ష్యాలను విచారించే ఆ హక్కు సుప్రీంకోర్టుకు కూడా లేదని కూడా మరి కోర్టు చెప్తుంది. మరి 3 ఏళ్ల తర్వాత కొట్టేసిన కేసును తిరిగి పోలీస్ యంత్రాంగం పెడుతుందంటే ఎవరు మెప్పు కోసం పెడుతున్నారు, ఎవరు చెబితే పెడుతున్నారు? అంటే ఈ రాజ్యాంగం అనేది భారతదేశానికంతా మరి 148 కోట్ల భారతీయులకు రాజ్యాంగం ఒక పక్కన ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజకీయం మారినప్పుడల్లా, ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజ్యాంగం మారుతుంది అనే కొత్త పద్ధతి ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకొని వస్తుంది. వీళ్ళు వేసిన ఈ బీజం మహావృక్షం అవుతుంది. ఎవరైనా కూడా కావచ్చు, రేపు మేము కావచ్చు, ఈరోజు మీరు కావచ్చు. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరం ఉంటుంది. కాబట్టి పెద్దలు మా డాక్టర్ దశ తిప్పారెడ్డి గారు చెప్పినట్లుగా మరి ఒక మంచి పద్ధతితో మీకు మెజార్టీ, సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు, ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. మీరు చెప్పిన సూపర్ 6 ఈ పథకాలకు ఆకర్షకయ్యో లేదు ఇతర కారణాల వల్ల మీకు ఇంత కూటమికి ఇంత మంచి ఇది అవకాశం ఇచ్చినప్పుడు, అదేవిధంగా నిసారన్న చెప్పినట్లుగా మనకు ఆంధ్ర జీవనాడైన పోలవరం ప్రాజెక్ట్ కానీ, అదేవిధంగా మన ప్రత్యేక హోదా కానీ గతంలో మా యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో చాలా సందర్భాల్లో అన్నాడు, మనకు కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో రావాలంటే ఆంధ్రప్రదేశ్ ఉన్న ఎంపీలు అక్కడ ఖచ్చితంగా ఆ సరిపోని ఎంపీలు మన ఎంపీలు ఉన్నప్పుడు కేంద్రం మెడలు వంచి మాకు మొట్టమొదటిగా పేపర్ రూపంగా మీరు ప్రత్యేక హోదా ఇస్తామంటేనే లోపల పోయి చేయలెత్తుతాము అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్కి రావాలని 2019 ఎన్నికలకు ముందు అనేక మీటింగుల్లో చెప్పడం జరిగింది. కానీ ఆనాడు 2019 ఎన్నికల తర్వాత ఆ సందర్భం కానీ ఆ సిచ్యువేషన్గా రాలేదు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి కూటమైన ఈ పార్టీకి చాలా మరి నిసారన్న గారు చెప్పినట్లుగా ప్రత్యేక హోదా తేవడానికి కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకోవడం కానీ, మన బిడ్డలు చదువుకున్న బిడ్డలకి ఇక్కడే ఉద్యోగాలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, రహదారులు కావాలన్నా, సాగునీరు కానీ, తాగునీరు కానీ, రైతుకు కానీ, విద్యకు కానీ, వైద్యానికి శాశ్వత పరిష్కారం కావాలంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు మన చేతిలో ఉన్నాయి. కాబట్టి మీరు రైట్ రాయలుగా మన హక్కులన్నీ సాధించుకోరండి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరిగేదానికి 1,60,00,000 ఉన్న ఈ రాష్ట్రంలో 5,37,000 మంది ఉన్న జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో మంచి జరుగుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ ముందడుగు మీకంటే మేమే ఉంటామని చెప్పినవన్నీ నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.